జిమ్ అయిపోయింది. డైట్ ఫుడ్ ఏంటో చూపిస్తాను పదండి. 3 రకాల క్యాప్సికమ్ అయితే కట్ చేశాను ఫస్ట్. ఇది ఫైబర్ మాట. పర్పుల్ కలర్ క్యాబేజ్ కూడా కట్ చేసి అందులో యాడ్ చేశాను. ఇది తెలుసు కదా బ్రోకలీ, ఇది కూడా 4-5 రూపాయలు అయితే సరిపోతాయి మనకి. ఈ మిక్స్ వెజ్జెస్ అన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా వాష్ చేసేద్దాం. సో వీటన్నిటిని కూడా మనం స్టీమ్ చేయబోతున్నాం అన్నమాట. నేను ఏంటంటే స్టీమ్ చేయడానికి పెట్టిన వాటర్లోనే ఎగ్స్ కూడా వేస్తాను అనమాట. సో కిందది ఎగ్స్ బాయిల్ అవుతాయి, పైన ఏమి స్టీమ్ అయిపోద్ది. సో దానివల్ల మనకి టైం సేవ్ అవుద్ది. సో ఇది వచ్చేసి 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్. దీనికి నేను ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం అంతే ఆ మసాలాలు పెట్టి నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తాను అనమాట. ఒక 10 మినిట్స్ ఒక పక్కను, ఇంకో 10 మినిట్స్ ఇంకో పక్క ఫ్రై చేస్తే సరిపోద్ది దీన్ని. సో స్టీమ్కి పెట్టిన వెజ్జెస్ అయితే రెడీ అయిపోయినాయి. సో దీన్ని ఇంకా మనం అయితే ఆఫ్ చేసేయచ్చు. చికెన్ కూడా ఓ పక్క అయితే అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు రెండో పక్క కూడా మనం తిప్పుకొని మళ్ళీ పెట్టుకున్నాను. 2 పక్కల చికెన్ అయితే మనకి కుక్ అయిపోయింది వితౌట్ ఆయిల్ మాట. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మన డైట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. ప్రోటీన్ విత్ ఫైబర్ విత్ గుడ్ ఫ్యాట్ ఆల్సో అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో మనకి ఇది ఒక మీల్ కింద సరిపోద్ది. ఇది చూసారు కదా, ఇది నేను దగ్గరగా 3 వారాల నుంచి ఇదే తింటున్నాను. ఇప్పుడు నేనైతే టు బీ హానెస్ట్ 97 కిలోస్కి వచ్చాను 104 నుంచి. అది